భయం ఎపిసోడ్ 8. ఆవిడ నవ్వుతూనే చెప్పింది కానీ ఆ మాట విన్న హరి గుండె మాత్రం దడేలు మంది ఒక్కసారిగా. దాని మైండ్ అంతా గిర్రున తిరిగేస్తుంది. ఎక్కడా నిన్ను వదలను అన్నట్టు తల్లి చెప్పిన ఆ ఘాటు మాటల సునామీ మెల్లిగా తన మెదడులోకి జొరబడింది. చూడు పాప, పెళ్ళయ్యాక ఎలా పడితే అలా ఉండకూడదు. చాలా అంటే చాలా అనుకువగా ఉండాలి. ముఖ్యంగా మొగుడి దగ్గర. ఏదో నీ మొగుడే కదా అని ఇష్టం వచ్చినట్టున్నావు అనుకో, లాగిపెట్టి కొడతారు. వాళ్ళు ఏం చేయమంటే అది చెయ్యాలి గమ్మున. నీకు ఎలాంటి ఫీల్ వచ్చినా తట్టుకోవాలి. అలా కాక కాస్త బరి తెగించినా నువ్వు పెద్ద బేకార్ దానివి అయిపోతావు వాళ్ళ ముందు. అందుకే కాస్త నెమ్మదిగా నడుచుకో. నొప్పి లాంటిది ఏమైనా వచ్చినా బయటికి కనపడి నీ లోపలే అని చేసుకో, సరేనా? కాస్త కుదురుగా ఉండే తల్లి. లేకపోతే రేపు నాకే చెడ్డ పేరు వచ్చేది. నీకు దండం పెడతా, చెప్పింది చెయ్యి, సరేనా అంటూ చెప్పిన ఆవిడ మాటలకి ఎప్పుడు వెన్నులో వణుకు స్టార్ట్ అయిందో తెలియదు. బాడీ అంతా షివరింగ్తో చెమటలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇవేవి లలిత కంటపడక కోడల్ని పూర్తిగా రెడీ చేశాక, ఇక్కడే ఉండుమా, ఫుడ్ తీసుకొస్తా అంటూ ప్రేమగా చెప్పి వెళ్ళిపోయింది బయటికి. అప్పటికీ తగ్గని తల్లి మాటల భయం తన మెదడులోనే గిర్రున తిరిగేస్తూ ఇంకా తన భయాన్ని రెట్టింపు చేస్తుంటే, తల్లి మాటలు ఒకటి చాలవు అన్నట్టు అక్కడే ఉండే అమ్మలక్కలు అంతా ఈ శోభనాలు గట్రా అంతా ఒకప్పుడు ఎంతో ముచ్చటగా ఉంటుంది అని అనుకునే వాళ్ళమమ్మ మేమంతా. కానీ ఆ రొంపులోకి దూకాకే అర్థమైంది, రింగ్ మాస్టర్ చేతిలో చిక్కుకుపోయిన రింగు లాంటిది మన బ్రతుకులు అని. ఏం చేస్తాం, వాళ్ళు ఊ అంటే విప్పాలి, ఊహు అంటే సైలెంట్ అవ్వాలి. అంతా వాళ్ళ బాబతే నడుస్తుందమ్మా అంటూ ఒక దేవత అంటే ఇంకో దేవతేమో, మీరైనా నయంలే అక్క, ఇంకా మావారైతే ఎప్పుడు వస్తారో తెలీదు. కాస్త మూడు వచ్చి నేను ఊ అంటేనేమో చెల్లున పగలగొడతాడు చెంప. ఏంటే నా మీదే చెయ్యేస్తావా అంటూ. వీళ్ళంతా ఇంతేనే, వాళ్ళు ఎలా చెప్తే అలా అన్నీ తూచా తప్పకుండా పాటించాలి. మన కర్మ, ఏం చేస్తాం అంటూ ఇలాంటి పోరంబోకు వ్యవహారాలు ఎవరి ముందైతే మాట్లాడకూడదో వాళ్ళ ముందే మాట్లాడుతుంటే, ముందే తల్లి మాటల ప్రభావం ఇంకా మైండ్లో నుంచి పోక తలంతా గిర్రున తిరిగేస్తుంటే మధ్యలో వీళ్ళ మాటలకి వెన్నులో మొదలైన వణుకు బెదురు ఇంకాస్త ఎక్కువైంది హరిలో. వీళ్ళ మాటలను విన్న ఇంకొక ఆంటీ, ఎహే ఆపండి, పాపం పిల్లని భయపెడతారా ఏంటి? అయినా ఇది మన కాలం కాదులే, ఈ కాలం అంతా పూర్తిగా మారిపోయిందమ్మా. మన చంటోడిని చూస్తుంటే చాలా మంచోడ్లా ఉన్నాడు, పాపకి ఎలాంటి బాధ కలగనివ్వడు అంటుంటే, పైకి అంతా అలానే కనిపిస్తారులే అమ్మా, ఎవరికి తెలుసు, నిజమైన శాడిస్టులు ఇప్పుడే కదా బయటపడేది అంది ఆ కొవ్వు ఆంటీ. వాళ్ళ మాటలకి ఒక పక్క ఇవే మాటలు తిరుగుతున్నా ఇంకొక పక్క స్వచ్ఛమైన నవ్వుతో ఎంతో అందంగా ముద్దుగా కనిపిస్తున్న తన భర్త ముఖం కనపడి, ఆ స్వచ్ఛమైన నవ్వుని ఎంత వేరే విధంగా చూద్దామనుకున్నా దానికి తన మెదడు సపోర్ట్ చేస్తున్నా మనసు అస్సలు సపోర్ట్ చేయడం లేదు. ఎంతో మర్యాదగా ఉండే ఆయన అలా ఏం చేయరు అని మనసు లోతుల్లో మొదలవుతున్న ఆ ప్రేమ తాలూకు నీడలు చెప్తున్నాయి. కానీ ఆ పైపైన మాత్రం భయం రెట్టింపు అయిపోతుంది హరికి. మెదడుని మనసు గెలవలేకపోతుంది. తన పరిస్థితికి అప్పటికి వాళ్ళ మాటలు ఇంకా చాలక ఎవత్తికో తోచింది అది వాగుతూనే పోతుంటే, కోడలి కోసమే ఫుడ్ తీసుకురావడానికి అని పోయి వచ్చిన లలితకి వాళ్ళ మాటలు అలాగే వాళ్ళ మాటల వల్ల కోడలిలో కలుగుతున్న హావభావాల్ని ఒక అంచనా వేస్తూనే కంగారుగా లోపలికి వచ్చేసి, అక్క ఏంటి మీరు, ఏదో పిల్లకి కాస్త ధైర్యం చెప్తారు అని మిమ్మల్ని పిలిస్తే దాన్ని ఇంకా భయపెట్టి చంపుతున్నారే, అసలు పోండి ఇక్కడి నుంచి అంతా కసురుకుంటూనే తరిమేసింది అందరినీ. డోర్ లాక్ చేసేసి, బంగారం ఏదిమా ఆను, ఈరోజు నేనే తినిపిస్తా నీకు అంటూ ఎంతో ప్రేమగా ముద్దలు కలిపి నోటి దగ్గర పెడుతుంటే మెదడులో మెదులుతున్న ఆ మాటల గురించే ఆలోచిస్తున్న హరి, అత్తయ్య ఈ పనిని మళ్ళీ ఎప్పుడైనా పెట్టరా ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అంటూ అప్పటికే వస్తున్న కన్నీళ్ళని ఆపుకునే ప్రయత్నం చేయక ఏడుస్తూనే కాస్త ధైర్యం చేసి అడిగేసింది. ఆ క్షణాన తన కళ్ళల్లో భయం తారాస్థాయికి వెళ్ళినది గమనిస్తుంటే, పిల్ల మెదడులో అనవసరమైన అనుమానాలని పుట్టించిన ఆంటీ వాళ్ళపై కోపం కట్టలు తెంచుకుంది లలితకి. ఆవిడ ముఖంలో కనిపిస్తున్న క్రోధానికి తన మాటలే కారణం అని భ్రమపడిపోయి టక్కున తలదించేసుకొని, సారీ అత్తయ్య, తప్పుగా అనుకోకండి, ప్లీజ్ ప్లీజ్ కోప్పడకండి, ఏదో భయం వేసి అలా అడిగేశాను, సారీ వెక్కుతూ రెండు చేతులను గట్టిగా ఒకటి చేసి దండం పెడుతూనే వణుకుతూ అనేసింది.
ఆంటీలని కోపంగా తిట్టుకుంటున్న ఆవిడ చెవిన కోడలి భయపు పలుకులు పడి, అరే నేనేమన్నానే ఇప్పుడు, తీది అంటూనే చేతుల్ని విడదీసి, చూడు ఎంతో ముద్దుగా ఉండే ముఖాన్ని అంతా ఖరాబ్ చేసేసుకున్నావు అంటూ ప్లేట్ పక్కన పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్తో తన కన్నీళ్ళని తుడిచేసి, ఆంటీ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు బంగారం, వాళ్ళేదో నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటారు, అవన్నీ నువ్వేం మనసులోకి తీసుకోకు, నా బిడ్డ బంగారం, వాడేంటో నువ్వు పూర్తిగా తెలుసుకోరా, వాడిని పూర్తిగా అర్థం చేసుకుంటే నువ్వే వదిలే వాడిని, నీకు చిన్న దెబ్బ కూడా తగలనివ్వడే, నీకు తెలుసా అసలు పెళ్ళి అప్పుడే వద్దు అనుకున్నవాడు నిన్ను చూడగానే మెల్ట్ అయ్యాడు అంటేనే అర్థం చేసుకో నువ్వు వాడి మనసులోకి ఎంతగా ఎక్కేశావో. ఆ పిచ్చి వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకరా, నా బిడ్డ అలాంటి వాడేమీ కాదు చెప్తూనే మెల్లిగా ముద్దలు తినిపించేసి, వాష్రూమ్కి వెళ్ళొస్తావేమో, వెళ్ళిరా పోరా నేను ప్లేట్ పెట్టేసి వస్తా అని చెప్పి వెళ్తుంటే, అప్పటి వరకు తను చెప్తున్న మాటలన్నిటినీ సైలెంట్గా గుడ్లలో కన్నీళ్లతోనే వింటూ ఉన్నది కాస్త తను వెళ్ళిపోతుంటే, అత్తయ్య బెదురుగా పిలిచింది. తనలో మేల్కున్న భయం ఇంకా పోకనే. అది తెలుసుకొని, భయపడకు బేబీ, చెప్పా కదా వాడు బంగారం అని, కాస్త కుదుటపడు, దేని గురించి ఎక్కువగా ఆలోచించుకు చెప్పేసి వెళ్ళిపోయింది లలిత. కానీ ఎందుకో ఆవిడ ఎంతగా చెప్తున్నా తన మైండ్ మనసు రెండూ ఇప్పుడు జరగబోయేదానికి సిద్ధంగా లేదు. తను ఏం చెప్పినా వినకపోయేసరికి బాధగానే మనసులో, దేవుడా నువ్వే చూసుకో తండ్రి అని లోపల జపం చేస్తూ ఎగిసిపడుతున్న గుండెని కామ్ చేసుకుందామన్నా చేసుకోలేక తెగ సతమతం అయిపోతుంది హరి. ప్లేట్ పెట్టేసి డైరెక్ట్గా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి కింద జరిగిన సంఘటన అంతా గౌరవ్తో చెప్పేసింది లలిత. అది వినంగానే సర్రున కోపం వచ్చేసింది గౌరవ్కి. అయినా నువ్వు వాళ్ళని ఎందుకు పిలిపించావమ్మా? ముందే తను భయపడి చస్తుంటే ఉన్న భయాన్ని పోగొట్టడం అటు ఉంచితే ఇప్పుడు లేని భయాన్ని కూడా రేకెత్తించిపోయారు మహాతల్లులు. నాకేం తెలుసురా ఇలా చేసి వస్తాయని, దాని ఏడుపు చూస్తేనే నా గుండె పగిలిపోయింది. ఏంటి ఏడ్చిందా? నమ్మలేకపోయాడు. అవునరా, భయంతోనే గజగజ వణికేస్తుంది. ఎలాగోలా పై వరకు నేను రప్పించగలిగాను. ఇక నీ ఇష్టం, తర్వాత నువ్వే చూసుకోవాలి అంతా. ఏంటి మా నువ్వు, ఇన్ని రోజుల తర్వాత తనతో మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకుందామని ఎంతో ఆశపడ్డా నేను. అలాంటిది తనలో ఉంటే కనీసం నా చిటికిన వేలనైనా తాకనిస్తుందా? తనకి భయం అంటే నేను కనీసం ఫ్రీగా కూడా మాట్లాడలేనుమా. బిడ్డ బాధ చూసి తట్టుకోలేక, కంగారు పడుకు నాన్న, నేను చెప్పాల్సిందంతా సవ్యంగా చెప్పి పంపుతా, తనతో కాస్త కూల్గా డీల్ చేయరా, అంతా సర్దుకుంటుందిలే అని లలిత అంటే, సరేలే అమ్మా కాస్త నిరాశగానే అన్నాడు ఆ మాట. పాపం తన చిట్టి ఏడ్చింది అన్న మాట చెవిన పడిన దగ్గర నుంచి ఎందుకో తన మనసులా లేదు గౌరవ్కి. అప్పటికీ భయం తగ్గక పైకి వస్తున్నంతసేపు నోరు విప్పి ఎదురు చెప్పలేక తన చేతిని పట్టుకున్న ఆవిడి చేతినే గట్టిగా పట్టుకుంటూ కళ్ళతోనే వేడుకుంది, ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ అంటూ. ఆ దీనపు చూపులు తనకు తెలుస్తున్నా పట్టించుకోకుండా రూమ్ ముందు నిల్చుని ప్రేమగా హరి నుదుటిన ముద్దు పెట్టేసి, ఏం ఆలోచించకరా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, తను నీ భర్త, అలాగే నీకు అందరిలాంటి మొగుడైతే రాలేదు. చెప్పా కదా వాడు బంగారం అని, వాడి మనసుని అర్థం చేసుకొని నీ ప్రేమని వాడికి చూపించు. చెప్పాల్సింది చెప్పేసి అప్పటికీ ఆగని ఆ దీనపు చూపులను చూస్తూనే లోపలికి పంపించేసి గడపెట్టేసింది. ఆ చప్పుడుకి ఇంకా వణికిపోయింది తన శరీరం. ఏదో పులిబోనులో పడ్డ లేడి పిల్లలా ఫీల్ వచ్చేసింది తనకి. బెడ్ పైనే కూర్చొని ఉన్నాడు గౌరవ్. బెదురుతూనే లోపలికి వచ్చిన తన భార్యనే చూస్తున్నాడు మౌనంగా. తల్లి చెప్పిన మాటలకి ఆంటీలపై ఉన్న కోపం చిరాకు అంత టెన్షన్లోనూ ఎంతో ముద్దుగా అందంగా కనిపిస్తున్న తన భార్య మోమును చూడగానే ఒక్కసారిగా ఆ కోపం చిరాకు అంతా కొట్టుకుపోయి మెల్లిగా పైకి లేచి, చిట్టి అని పిలిచాడు ఎంతో ప్రేమగా. అప్పటి వరకు భయంగా తలదించుకొని ఉన్న చోటే నిల్చుండిపోయిన హరి చెవిన ఆ ప్రేమ పిలుపు పడి మనసులో స్థానం ఇచ్చిన ఆ ప్రేమానుబంధానికి ఇప్పుడు అంత ప్రేమగా ఆ పిలుపు వినిపించగానే మనసు పొరల్ని దాటుకొని చిన్నగా బయటికి వచ్చిన ఆ ప్రేమ వల్ల కొద్దిగా వికసించాయి ఆ పెదవులు. తనలో కలుగుతున్న ఫీల్ వేరు. తనలో సగమైన తన భర్త నుంచి అంతటి ప్రేమ పిలుపు విన్నందుకు ఎంతో అందంగా విచ్చుకున్నాయి ఆ పెదవులు. కానీ పైకి మాత్రం తను తలదించుకొని ఉండటం వల్ల సిగ్గుపడుతుందా అన్నట్టే కన్వే అవుతుంది అవతలి వారికి.
ఇప్పుడు మన బాబు కూడా అలానే అనుకొని తల్లి మాటల వల్ల తను ఎలా రియాక్ట్ అవుతుందో అన్న అనుమానాన్ని పక్కన పెట్టి తన చిలిపి సిగ్గుని చూస్తూ శోభనపు పెళ్లి కూతురులా ఎంతో అందంగా మెరిసిపోతున్న తన సతీమణి అందాలను తన కనుల విందుగా చూస్తూనే మెల్లిగా తన దగ్గరికి అడుగులు వేశాడు. ఆ బాణాల్లాంటి చూపులు తనని గుచ్చుతున్నా తలెత్తి చూడలేదు హరి. అతని సెన్స్ తనకి కొంచెం కొంచెంగా చేరువవుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. తనకే తెలియకుండా గుటకలు వేసేస్తుంది. కొద్ది కొద్దిగా గుండె దడ పెరిగిపోతుంది. వెన్నులో వణుకు స్టార్ట్ అయిపోతుంది. తనలో పెరుగుతున్న ప్రతి ఒక్క అలజడిని ఓ కంట గమనిస్తూనే తన చేతికి టచ్ కాకుండా చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి ఇలా రారా అంటూ చెయ్యి కలిపాడు. ఆ స్పర్శకే ఒంట్లో ఉన్న బెదురు గుండె దడ పెరిగిపోయింది. అప్పటి వరకు ఎంతో అందంగా వికసించిన ఆ చిట్టి చిరునవ్వు ఒక్క క్షణంతో మటుమాయం అయిపోయింది. వెంటనే తన చేతిని పట్టుకున్న ఆ చేతుల్లో చిరుచెమటలు ధారాళంగా పట్టేస్తున్నాయి. అయినా పట్టించుకోక తనని బెడ్పై కూర్చోబెట్టేసి పాలలోని సగం పాలని తను తాగేసి మళ్ళీ అక్కడే పెట్టేసి తనకి అభిముఖంగా కూర్చొని ఇటువైపు తిరుగురా ఎంతో సౌమ్యంగా చెప్పాడు గౌరవ్. అతను చెప్పింది చెప్పినట్టుగా అనుసరిస్తూనే మొహమాటంగా భయంగా అతనికి అభిముఖంగా కూర్చుంది, రెండు కాళ్ళని పైకి పెట్టుకొని. తనకి అంత దగ్గరగా ఉంటుంటే గౌరవ్ తనువు మనసు కుదురుగా ఉండలేకపోతుంది. అయినా బలవంతంగా తట్టుకుంటున్నాడు. ఇప్పటికీ తగ్గని హరి భయం వల్ల తన చేతులైతే వణికిపోతూనే ఉన్నాయి. వాటినే చూస్తూ మెల్లిగా ఆ చిట్టి చేతుల్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని గట్టిగా పట్టుకుంటూ ఎలా ఉన్నావురా స్వచ్ఛంగా నవ్వుతూ అడిగాడు. అతని స్పర్శ తగలగానే వణుకుతున్న తన శరీరంలో బెదురు పెరిగిపోతుంటే అతి కష్టం మీద తనని తాను స్థిమితపరుచుకుంటూ అడుగుతున్న అతని మాటలకి హా బానే బానే ఉన్నానండి చెప్తున్నా తన మాట గొంతు దాటి బయటికి రావట్లేదు. ఏంట్రా నాకు వినిపించట్లేదు అని కాస్త క్యూట్గా అంటూ తన వైపుకి వంగాడు. తన మాటలకి గతుక్కుమని బానే ఉన్నానండి బెదురుతూనే చెప్పేసింది టక్కున. తన నుంచి ఏ భయం అయితే చూడకూడదు అని ఇన్ని రోజుల నుంచి అనుకున్నాడో అదే భయాన్ని ఇప్పుడు తన భార్యగా మారాక కూడా చూస్తుంటే అతని మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది. గుండెలో రగులుతున్న బాధని అణుచుకుంటూనే మనసు చేస్తున్న గాయాన్ని పక్కన పెట్టి ఎందుకురా అంత భయం, నేనేమైనా తినేస్తానా నిన్ను కూల్గానే జోవియల్గా అడిగాడు. అతని మాటలకి తడబడుతూ అదేం లేదండి నేను మామూలుగానే ఉన్నాను భయపడుతూనే చెప్పింది. తన ఇంచ్ బై ఇంచ్ ప్రతి మూవ్ని గమనిస్తూ మాట్లాడుతూనే తన చేతుల్ని వెనక్కి తీసుకోవాలని చూస్తుంటే ఏమైందిరా నిన్ను చేయిని పట్టుకోకూడదా పట్టుకున్న తన చేతిని ఇంకాస్త వత్తుతూనే అన్నాడు. ఆ చిన్న ప్రక్రియకే కాస్త అదిరిపడి ఆహా అలా ఏం లేదండి మరి ఎందుకు అలా లాగేసుకుంటున్నావు అడిగిన తన ప్రశ్నకి ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంది. తన గుండెలోని భయం మాత్రం పోవడం లేదు. ఆఫ్టర్ 2 minutesకి గౌరవ్ నుంచి ఎలాంటి మాటలు వినిపించక భయపడుతూనే ఎందుకేం మాట్లాడటం లేదు, ఏమైనా పొరపాటు చేశానా అని లోపల మదన పడుతూనే గొంతులో తడిని ఆరబెట్టేసుకుంటుంది పూర్తిగా. తన పరిస్థితిని అంతా మౌనంగానే గమనిస్తూ పక్కన పెట్టిన తాను ఉంచిన పాలు తీసి ఒక చేతిని వదిలి ఆ చేతికి ఇచ్చాడు. తన ముందు పెట్టిన పాల గ్లాస్ని చూస్తుంది మౌనంగా. తాగురా గొంతు ఎండిపోయి ఉంటుంది. తను చెప్పకపోయినా తన గురించి అంతా అర్థం చేసుకుంటూ తన పరిస్థితిని పసిగట్టి చేస్తున్న అతని పని ఎలా అన్నది అర్థం కాకనే పాల గ్లాస్ని తీసుకొని గటగట తాగేసింది హరి. వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆ చిట్టి కళ్ళ దర్శనం అవ్వక ఏదో వెలితి అతని మనసులో మెలిపెడుతుంటే అలా తాగేటప్పుడన్నా ఆ దాగున్న నీలాల కనుపాపల్ని చూద్దాం అని నిరీక్షిస్తున్న అతని కళ్ళకి అక్కడ నిరాశనే మిగిలింది. పాప పాలు తాగడం కోసం తల అయితే ఎత్తింది కానీ కళ్ళని మూసేసుకుందిగా. అది చూసి అని డిసప్పాయింట్ అయిపోయి గ్లాస్ తీసుకుంటుంటే నేను పెడతాను అంటూ తానే పక్కన పెట్టేసింది. అది చూసి భార్యాభర్తలు అంటే ఒకరి ఎంగిలి ఒకరు పంచుకోవడం రా, ఇప్పుడు మనం చేసింది అదే. కానీ నువ్వు తాగిన గ్లాస్ని కూడా నన్ను ముట్టుకొనివ్వడం లేదు. నాకు ఆ రైట్ లేదా బేబీ క్యూట్గా అడిగాడు. అతని ఆ క్యూట్ మాటలకి
తన మనసు అయితే కాస్త స్థిమితపడింది. కానీ మెదడే ఏదైనా పొరపాటు చేశానా అని తెగ గోల పెట్టించేస్తుంది. ఆ చిట్టి మెదడులో మెదులుతున్న బోలెడన్ని పనికి మాలిన మాటల్నే కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ, పోనితి అది పక్కన పెట్టేసే, ఏది ఇది చెప్పు, నాపై నీ ఒపీనియన్ ఏంటి, అసలు నేను ఎవరు? నెమ్మదిగా తన పరిస్థితిని కామ్ చేయడం కోసమే మెల్లిగా కదిపాడు పావుని. మరి గౌరవ్ ప్రయత్నం ఫలిస్తుందా? హరి తన భయాలను అధిగమించి గౌరవ్ని భర్తగా స్వీకరిస్తుందా? అదండి మరి ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని పక్కనే ఉన్న హైప్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోకి కొంచెం హైప్ ఇస్తే మేము చాలా హ్యాపీ అయిపోతాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.